మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు తప్ప మిగతా కౌరవ వీరులంతా స్వర్గప్రాప్తి పొందారు. దుర్యోధనుడు ఇతరులు స్వర్గంలో సుఖంగా ఉన్నారు. కాని కర్ణుడు మాత్రం తీవ్రమైన ఆకలితో బాధపడుతూ ఉండటం ఆశ్చర్యంగా మారింది. ఆ బాధను భరించలేక కర్ణుడు వ్యాసమహర్షిని ఆశ్రయించాడు. తన బాధ వివరించి కారణం అడిగాడు. వ్యాసుడు దివ్యదృష్టితో చూచి ఇలా చెప్పాడు. కర్ణా, నీవు భూమిపై అన్ని విధాల దానాలు చేసినా అన్నదానం మాత్రం చెయ్యలేదు. అందుకే నీవు స్వర్గంలో ఉన్నా నీ ఆకలి తీరడం లేదు. వ్యాసుడు మరో విషయం గుర్తుచేశాడు. ఒకసారి ఓ బ్రాహ్మణుడు మీ వద్దకు అన్నం అడిగి వచ్చాడు. నీవు అన్నం పెట్టకుండా చూపుడు వేళ్లతో విదురుని ఇంతు చూపించావు. ఆ ఫలితం నీ వేళ్లకే దక్కింది. ఆఖరికి వ్యాసుడు పరిష్కారం చెప్పాడు. నీ చూపుడు వేళ్లను నోటిలో పెట్టు, నీ ఆకలి తీరుతుంది. వ్యాసుని మాటలు పాటించి వేళ్లను నోటిలో పెట్టుకోగానే అతని ఆకలి మాయమై ప్రశాంతత చేకూరింది. ఈ కథ మనకు చెప్తుంది, అన్నదానం అన్ని దానాల్లో అత్యుత్తమమని.